రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో పాటు ఎమ్మెల్యే గణేష్ సంబరాలు జరుపుకున్నారు. కంటోన్మెంట్ పికెట్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత ప్రధాని పదవి ఎలాంటి ఆశించకుండా కార్యకర్తలు నాయకులు పార్టీ సంక్షేమం కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేస్తూ ప్రజల సంక్షేమానికి పాటుపడ్డారని, అలాంటి ప్రజానాయకుడు మనమంతా మద్దతుగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వస్తున్నారా? ఇన్నే ఉన్నారా? రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం. రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. శ్రీ గణేష్ అన్న గారి నాయకత్వం, శ్రీ గణేష్ అన్న గారి నాయకత్వం. లాంగ్ లీవ్, హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ, హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ, హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ, హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి కంటోన్మెంట్ లోని పికెట్ చౌరస్తాలో కంటోన్మెంట్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదే మాదిరిగా సికింద్రాబాద్ డిస్టిక్ కమిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అందరు నాయకులు పాల్గొని ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషం. వారికి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా నా తరఫున కంటోన్మెంట్ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు దేశంలో ఎప్పుడు ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చి నష్టం జరిగితే ముందుండి కొట్లాడే నాయకుడు ఎవరు ఉందంటే దేశ ప్రజలకు ఒక నమ్మకం బలం అంటే ఎవరంటే రాహుల్ గాంధీ గారు. నిన్నగాక మొన్న మీరందరూ చూసిరు, సిబిఎస్ఈ కావచ్చు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా వారు విద్యార్థుల పక్షంలో నిలబడి ఎంత పోరాటం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులు ఎన్నో రోజులు సంవత్సరాలు చదువుకొని ఒక ఎగ్జామ్కి అపీర్ అయి జీవితంలో స్థిరపడదామని ఆలోచించే సమయంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఒక మాటలకే పరిమితం కానీ ఈ ఎగ్జామ్స్ అయితే పిల్లలు ఇన్ని సంవత్సరాలు నష్టం అవుతుంది, వాళ్ళు ఇంత ఈ రోజులు కష్టపడి చదువుకున్నాక ఎగ్జామ్ కరెక్ట్ గా జరుగుతూనే వారికి మేలు జరుగుతున్న ఒక ఆలోచన కూడా లేదు. ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేందర్ గారు, వారి ప్రధాని ఎవరైతే వారిని రిజైన్ చేయాలని ఎంతో మంది కోరినా కూడా ఇప్పటికీ వారు స్పందించకపోవడం దురదృష్టకరం. ఒక నిరంకుశ పాలన ఈరోజు కేంద్రంలో ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకునిగా కన్యాకుమారి